ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు కూడా ముఖ్యంగా రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పాటు వెంటిలేటర్ సామర్థ్యం పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది వ్యతిరేకించడం జరిగింది. లేదయ్యా, రాయలసీమ ప్రాంతం అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఆ ప్రాంతానికి మాకు జన్మనిచ్చిన ప్రాంతం, ఆ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉండేది. ఆయన ఆ రోజు ఎంతమంది దాన్ని అడ్డగించినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈ విధంగా ఫిర్యాదు చేసినా కూడా ఏది లెక్క చేయకుండా ఆ రోజు సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. తరువాత గాలి నగిరేలు ప్రాజెక్టు కాలువలు కావచ్చు, ఆ రోజు ఎన్నికోట కావచ్చు, ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు తీయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది చిన్న ప్రాజెక్టుల గురించి చిన్న అభివృద్ధి కూడా జరిగిన దాఖలాలు లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ 90% పూర్తి చేసి ఇంకా కనీసం మోటార్లు బిగించే స్థాయి ఉన్నప్పుడు ఈరోజు నిజంగా ప్రభుత్వం మారడం, ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు అది ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చిన ప్రభుత్వాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ ప్రాంత వాసే కాబట్టి నిజంగా అది పూర్తి చేస్తారని రాయలసీమ ప్రజానీకం ఎదురు చూశారు. కానీ ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటే మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో నేను దాన్ని ఆపగలిగాను అని ఆయన మాట్లాడడం చాలా నిజంగా. ఎందుకంటే దానిపై ఇక్కడుండే ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందన కూడా లేకపోవడం తీవ్రంగా కూడా బాధించే విషయం. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దాన్ని పూర్తి చేయాలని ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిజంగా మొన్న పోతిరెడ్డిపాలెం దగ్గర బహిరంగ సభ రాయలసీమ ప్రాంతంలో బహిరంగ సభ కావచ్చు, రాయలసీమ ప్రాంత వాసులతో పాటు నెల్లూరు జిల్లా వారు, ఒంగోలు జిల్లా వారు కూడా వెంటనే దీన్ని పూర్తి చేయాలని ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ ఉద్యమం మా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామీణ ప్రాంతం వరకు కూడా తీసుకుపోయి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తే లేని పక్షంలో నిజంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సత్యం. తప్పకుండా ఆ రోజైనా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పక్క రాష్ట్రాల వారు ఏ అనుమతి లేకుండా ఈరోజు ప్రాజెక్టులన్నీ ఆల్మట్టి కావచ్చు, ప్రాజెక్టులన్నీ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తారు, ఏమయ్యా అనుమతులు లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. కానీ వారు పక్క రాష్ట్రాల వారు అనుమతులు లేకుండా మొదలుపెట్టినప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది, మనకు కూడా న్యాయం జరగాల అనే ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టి దాదాపు 90% పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకేదో కొద్ది శాతం మిగిలితే అది పూర్తి చేస్తారనుకుంటే దాన్ని నిజంగా ఖరాఖండిగా రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ఏదో పక్కన మాట్లాడే మాటలు కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సన్నిహితంతో ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆపగలిగాను అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఈ ఉద్యమం, ఈ ప్రాజెక్టు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టే వరకు కూడా, ప్రారంభించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తప్పకుండా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి పైన ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని తెలియజేస్తున్నారు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.